శివాయ. పూర్వకాలము పెద్ద మనుషులు ఏం చేస్తుందంటే పుణ్యం కోసమని కానీ ఏదో మంచి కోరకని జీవరాశులకు, పక్షులకు, చిలుకలకు, ఊరపిసులకు మొక్కజొన్న కంకి ఇంట్లోకి కొండికి తొలగిస్తుంది. మొక్కజొన్న కంకి కానీ సద్దల గింజలు కానీ కంకి ఉంటుంది కదా, చేస్తుంటాయి. అవి తినిపోవాలని పుణ్యం చేస్తుంది కాబట్టి ఇప్పుడైనా సరే మన కాలంలో భోజనం చేసేటప్పుడు కానీ భూత నైవేద్యం అని ఉంటుంది ఒకటి. భూత నైవేద్యం తిన్న తర్వాత తినగానే ముందు కానీ ఒక బుక్కడు ఒక పక్కకి పెట్టినాక ఆ ఇంటి ఇల్లాలు ఏమైనా కూడా తీసి పెట్టమని చెప్పాలి. అదే నైవేద్యం అని పూల చెట్టు కిందనో గోడ పక్కనో ఒక మన్ను తలగనట్ల ఒక ప్లేట్ మీదనో ఏమో పెట్టాలి. పెడితే ఏమంటే పిల్లిలో లేక బల్లిలో ఏమో పురుగులో లేకుంటే పిల్లిలో కోడి కొన్ని ఊర్లో తిరిగే చిలుకల లేక బాతుల అవన్నీ తింటాయి. అటువంటిప్పుడు పుణ్యకార్యం చేస్తుంది. ఒక పోయే పుణ్యం వస్తుంది. పుణ్యం ఊకనే రావాలంటే ఎట్లయితుంది? ఐఏఎస్ చదివిందే జిల్లా కలెక్టర్ కావాలంటే ఎట్లా వస్తుంది? పుణ్యం 10 మందికి జీవరాశులు తినిపిస్తే పుణ్యం వస్తుంది. అదే పుణ్యం నుంచే మనకు పుణ్యం వస్తుంది. కాబట్టి చదువుందే ఐఏఎస్ చదువుందే కలెక్టర్ కావాలంటే ఎట్లయితుంది? చేయాలి. పుణ్యం చేయాలంటే ఏదో ఒక మనం జీవరాశులు దానం చేయాలి. ఒక బిచ్చవాడు వస్తే అన్నం పెట్టాలి. ఒక గోమాత వస్తే పండ్లు పలహారం తినిపించాలి. ఒక పిల్లి ఇంటి ముందు తిరుగులాడుతుంటారు కూడా దానికి ఏదో పాలు పెరుగు పెట్టాలి. పెట్టింటే పుణ్యకార్యం అది తలుచుకుంటుంది. మేము అవన్నీ ఇంటి ముందర తిరుగుతున్నాం. కుక్క వచ్చింది అనుకో, బుక్క ఎక్కువ అన్నమో ఒక బుక్కడు తీసి పెట్టుకుంటే పుణ్యకార్యం ఉంటుంది. పుణ్యం రావాలంటే ఇంటి మంచి కొరకే కదా, మన మంచి కొరకే, మన పిల్లల భవిష్యత్తు, మన పెద్దలు ఆ జన్మలో పుణ్యం చేసిన వారా ఇప్పుడు మంచిగా అదృష్టం వచ్చిందంటే చూడు ఆ జన్మ. అందుకనే ఈ జన్మం చేస్తుంది. పెద్దలు చేసిన పుణ్యం ఏమోరా మీకు మంచి లైఫ్ వచ్చింది అనుకుంటారు. మీరు ఇప్పుడు పుణ్యం చేస్తుంటారు, అప్పటికప్పుడే ఫలితం ఉండలేదు. మీ పిల్లలు కానీ ఎవరు కానీ మీకే కానీ కనిపిస్తుంది. పుణ్యం ఎక్కడ నిలబడదు, అన్యాయం చేయదు. పుణ్యం చేసిన వాళ్ళకి ఎక్కడ పాపం అనేది కనిపిస్తలేదు. దాన ధర్మం ఉంటేనే దాన్ని పుణ్యం కూడా ఎంబడినే ఉంటుంది. ఇది గమనించుకుని అన్నదానం కానీ వస్త్రదానం కానీ అన్నదానం మించిన దానం ఏది ఉండలేదు. ఒక సాధువు, ఒక గురువు, ఒక బీచగాడో ఇంటి ముందరకు వచ్చా అమ్మా అని అడిగిందనుకో, మనకు తీర్చిన చేతనైంది ఇంత అన్నమో ఏదో ఒకటి వస్త్రమో కప్పి ఇచ్చేస్తే అతను తలుచుకొని పోతాడు. ఆ ఇంట్లో పెట్టిర్రా స్వామి మంచి వాళ్ళ ఇంట్లో మంచిగా వాళ్ళ పిల్లలు మంచిగా ఉన్నానబ్బా అని ఏం తలుచుకొని ఇచ్చిపోతాడు. వేరుగా ఊళ్ళో పెట్టిరాబ్బా మంచిగా పెట్టి దానం చేసేది మంచిగా పేరు ఉంటే ఏమవుతుందంటే మీకు పుణ్యం జరుగుతుంది, పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం మహాదేవుడు చూస్తుంటాడు, మన ముందరనే ఉంటుంటాడు. ఏదైనా అట్లా ఉంటుంది. నీ ఖాతాలో పడింటుంది, నీ పుణ్యం ఏమైంది, నువ్వు చేసింది ఏమని తెలుసుంటుంది అట్లా. ఇది గమనించుకుంటే బాగుంటుంది. ఇవన్నీ చేయందే ఊరికనే పుణ్యం రావాలంటే ఎట్లా వస్తుంది? కష్టపడి ఏదో దాన ధర్మం లేనిది ఎక్కడ రాదు. ఊకనే ఎట్లా వస్తుంది? మన అదృష్టం అనుకున్నాను. సరే బాయ్. లైక్ చేయరు జరా, చూస్తున్నారు కదా, మాకు లైక్ చేయరు కొంచెం అప్పుడప్పుడు. అవి కొంచెం మినిమం 50 వరకు కావాలంట. అందుకనే ఎక్కువ అడగనులే నేను, మీ ఇష్టం అది చెప్పేది. అడుగుతున్నా. థ్యాంక్స్. వస్తా. బాయ్.